అందరికీ నమస్కారం. ముందుగా మా ఆరవాడ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. నన్ను అందరూ ఆరవాడు పెద్దోళ్ళు అన్నాలు విజయ్ కుమార్ రెడ్డి అన్న, శ్రీశైలం అన్న, కిరణ్, మల్లేష్ అన్న, రాజన్న వీళ్ళందరూ పెద్ద ఎత్తున సహకరించారు అందరు కలిసి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రజలు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు అంతా నాకు బాగా సహకరించారు. భారీ మెజారిటీతో గెలిపించారు. నాకు వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇంకోటి నన్ను నమ్మి మన ఎమ్మెల్యే శంకర్ అన్న నాకు టికెట్ ఇచ్చినందుకు ఆయనకినంగా ప్రతి ఒక్క ధన్యవాదాలు. ఇంకోటి నా ఆరో వార్డులో కొంచెం ఏంటంటే కొన్ని జాగాల కొన్ని సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు కొన్ని వేసేటి ఉన్నాయి, డ్రైనేజ్ కింద ఉంది కొంచెం. ఇంకోటి వార్డు పెద్దది కదా, దగ్గర 3 కిలోమీటర్ పోవాల్సి వస్తుంది. అట్లా చాలా లాంగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆడొక ఇల్లు ఉంది. అట్లా మోరీలు, కరెంట్ లైన్స్ కొన్ని గుంజేటు ఉన్నాయి. అవన్నీ పనులు కొంచెం ఇవి ఫస్ట్ చేపించాల్సిందిగా నేను అనుకుంటున్నా. చాలా 3 కిలోమీటర్ లాంగ్ అవుతుంది, చాలా లాంగ్ ఉంది ఇప్పుడు ఆరవాడ. ఇక్కడ నుంచి మన మహారాజా దాబా నుంచి దగ్గర నేషనల్ మార్ట్ దాటిపోవాలి. 3 కిలోమీటర్ వస్తుంది దగ్గర. ఎందుకంటే అక్కడ ఒక ఇల్లు అట్లా ఉంది. ఇంకా రోడ్లు, డ్రైనేజీలు, కొన్ని మోరీలు, ఈ స్ట్రీట్ లైట్లు, అవి కొన్ని ఈ మిషన్ భగీరథ వాటర్ కింద కొన్ని చేసేటి ఉన్నాయి. అవన్నీ నేను చేస్తానని ప్రజలకు అందరికీ చెప్పుకుంటూ వస్తున్నా. మొన్న ఇంటింటి ప్రచారంగా తిరుగుకుంటూ వస్తున్నా. వాళ్ళకి గినంగా హామీ ఇచ్చిన అన్ని పనులు చేపిస్తా అని చెప్పి. ఇప్పుడు మన శంకరన్న గినంగా మంచి కాంగ్రెస్ నుంచి మంచి ఇది ఉన్నాడు. మన సీఎం గారి దగ్గర కింద మంచి ఇది ఉన్నది, పేరుంది. కాబట్టి మన మున్సిపాలిటీని మంచిగా అభివృద్ధి చేసి మంచి ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలని చెప్పి ఆయనకి నేను అనుకుంటున్నాను. అందరికీ మంచి చేయాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను. గడిచిన 2 ఏళ్ళలో ఏమేమి గడిచిన ఇప్పుడు 2 ఏళ్లలో ముందు 10 ఏళ్లలో అసలు ఏ పని జరగలేదు. మారవాడలో ఇప్పటికీ 2 ఏళ్లలో శంకరన్న వచ్చిన తర్వాత దగ్గర 5-6 కోట్ల వర్క్ ఇచ్చిండు. కాకపోతే వాడు పెద్దది కాబట్టి చాలా రోడ్లు అవి మంచిగా కొన్ని ఏరియాలో కొంత ఆడాడ ఉంది. అది కిందగా ఇప్పుడు మేము మన మున్సిపల్ ఎలక్షన్ అయినాయి కాబట్టి ఇప్పుడు మా కౌన్సిలర్లు అందరం కలిసి ఇప్పుడు మా చైర్మన్ గినగా మంచి చైర్మన్ అయ్యాడు. వైస్ చైర్మన్ గినగా అందేమోహన్ గారు, మన చైర్మన్ బసవప్ప, వాళ్ళతో అందరు కలిసి చెప్పి మన ఎమ్మెల్యే గినగా చెప్పి అంతా సహకరించాలని చెప్పి ఈ వార్డుకు ఆరవాడు పెద్దది కాబట్టి అన్న అని చెప్పి నేను అన్ని పనులు చేపించాలని చెప్పి అనుకుంటున్నాను. మీరు రావడం కారణం రాజకీయంలో నేను దగ్గర 25 ఏళ్ల నుంచి ఉన్నా. అప్పుడు పోయినసారిగా నేను ఒక సోలిపూర్ నుంచి 2014లో నిలబడ్డా. అప్పుడు ఒక 8 ఓట్లతోటి కొద్దిగా ఇదైనా అప్పటి నుంచి నేను తిరుగుకుంటూనే వస్తున్నా. ఇక మధ్యలో అవకాశం రాలేదు. తర్వాత ఇక ఇప్పుడు వచ్చింది అవకాశం ఎస్టీకి మన ఆరవాడికి వచ్చినందుకు. ఇక చాలా రోజుల నుంచి ఉన్నావు నువ్వు అని చెప్పి ఎమ్మెల్యే శంకరన్న గారు, అరే సీనియర్ ఉన్నాడు పార్టీ నుంచి, టీచర్స్ కాలనీ ఉంటే ఆరవాడలో చాలా రోజులు పని చేసుకుంటున్నాడు, ఆయన టికెట్ ఇస్తే మంచి మెజార్టీతో గెలుస్తాడని చెప్పి ఆయన నమ్మి నన్ను టికెట్ ఇవ్వడం జరిగింది. మీ వార్డులో ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చినాయి? నా వార్డులో ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికీ 16 వచ్చినాయి. ఇంకా కొన్ని లిస్టులో ఉన్నాయి, ఇంకా ఆన్లైన్లో కొన్ని వచ్చేట్టు ఉన్నాయి. దగ్గర 30 ఇళ్ళ దాకా వస్తాయి. ఇప్పటికీ 16 వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంకో 15-16 ఇళ్ళు ఇంకా ఆన్లైన్లో పెట్టి ఉన్నాయి, అవి కింద వస్తాయి. రేషన్ కార్డు కింద బాగానే వచ్చినాయి. దగ్గర ఒక 150-200 దాకా రేషన్ కార్డులు వచ్చినాయి ఇప్పటికీ. ఇంకా కొంతమందికి వచ్చేట్టున్నాయి. నిన్న మొన్న ఎలక్షన్స్ లేకుండే కాబట్టి ఒక 6-7 నెలల నుంచి కౌన్సిలర్లు వాళ్ళు లేరు కాబట్టి కొంచెం అడిగే వాళ్ళు తెచ్చే వాళ్ళకి కొంతమంది లేకుండే. ఇప్పుడు వాళ్ళకి మా దృష్టికి వస్తుంది, అందరికి వాళ్ళకి ఇలా ఇప్పించాలని చెప్పి ఇప్పటికీ 200-300 దాకా ఇలా మన రేషన్ కార్డులు అందరికి వచ్చినాయి. ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ 16 వచ్చినాయి. ఇంకా వచ్చేట్టు ఉన్నాయి. ఇంకో 15-16 దాకా ఇంకా వచ్చేట్టు ఉన్నాయి. లాస్ట్ ఇప్పుడు మన ప్రజలకు నన్ను అందరూ ఓటేసి భారీ మేరతో గెలిపించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు.